ఓకే. ఇప్పుడు మా ఛానల్ తరపు నుంచి మన అఘోరి అఘోరియా లేకపోతే అఘోరి అతనా అమ్మో మనకు తెలీదు గానీ, ఆమెకి ఏదన్నా ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఎందుకంటే ఇలాంటియి ఇంక ఆపాలి. ఆమె ఇంకా ఆగకుండా కంటిన్యూ చేస్తుంది. ఒసేయ్ అఘోరి ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకో. నువ్వింక నీ వేషాలు తగ్గిపోయినవింక. ఎందుకంటే గుడ్డిగా నమ్మిచ్చావు ప్రజల్ని. గుడ్డిగా నిన్ను నమ్మారు. ఇప్పుడు చెప్పు దెబ్బలతో కొడతా. నువ్వు దమ్ముంటే హైదరాబాద్‌కు రా. ఏ దొంగ అఘోరి ఎంబడే నువ్వెళ్ళి ఆ పిల్లను అప్పజెప్పాలి. లేదంటే నువ్వెక్కడున్నా నేను వదిలిపెట్టను. చెప్పులతో కొడతాను. ఏంది నిన్ను ఎవ్వరు ఏం చేయలేదా? దమ్ముంటే నువ్వు నిజంగా ఒరిజినల్ అఘోరివైతే నా ముందుకు రా. హైదరాబాద్‌లో నా ముందు నిలబడు. ఇదే ఛాలెంజ్. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా టార్గెట్ మొత్తం నువ్వే. నిన్ను నాశనం చేసినంత వరకు నేను మాత్రం వదిలిపెట్టను. నా ప్రయాణం ఈ రోజు నుంచి మొత్తం అఘోరి కోసమే ఎంకరేజ్ చేస్తా. ఇంకొక ఫైనల్ క్వెషన్ ఏంటంటే భయ్య, ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ గారు ఆఖరి రోజుల్లో మీరే అందరూ ఉన్నారు. మీరు, బషీర్ మాస్టరు, తర్వాత వైజాగ్ సత్య మీరందరూ ఆయనతో ఉన్నారు కదా! ఆయన లాస్ట్ డేస్‌లో పాపం ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేసింది? వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు తెలీదండి. ఆయన చచ్చిపోయినందుకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన తాగి మంచిగా టైం ఫుడ్ తింటే రాకేష్ మాస్టర్ మూడో పెళ్ళాం ఆమె ఉంటే లక్ష్మమ్మ. ఆమె ఉంటే బతికేవాడు. అక్కడ ఎళ్లి ఫుడ్ ఊకే మందు తాగి టైం ఫుడ్ తినక అలా అయిందని అనుకుంటున్నాను. అంటే పర్సనల్ విషయాలు తెలీదు గానీ, మామూలుగా ఎప్పుడన్నా ఈ బడా బాస్ చేయడం ఇట్లాంటివి చేయడం అదే వరకైతే పరిచయం అంతే. ఓకే. అయితే మీరెప్పుడు చెప్పలేదా రాకేష్ మాస్టర్‌కి తాగొద్దు, ఎక్కువ తాగితే హెల్త్ పాడైపోద్దని? నాకు నేనెందుకు చెప్తానండి. నేను చెప్పలేను. ఎవరు చెప్పదలుచుకోలేదు. సరే ఇంతకీ ఉప్పల్ బాలు ఏ బ్రాండ్ తాగుతాడు? నేను బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ అది తప్పించి ఇంకేది? ఏదైనా తాగుతాను. కానీ రోజు తాగను. అప్పుడప్పుడు పార్టీ ఉన్నప్పుడు. రోజు వీక్లీ వారానికి 7 సార్లు తాగుతారా? లేదండి నెలకోసారి, 2 నెలలకోసారి తాగుతాను. ఓకే. బడ్వైజర్ బీర్ తాగుతాను. అక్కడ ఇంట్లోనే లేదా ఎప్పుడైనా పార్టీస్‌కెళ్ళినప్పుడా? పార్టీకెళ్ళినప్పుడు ఇంట్లో అయితే తాగను. ఈ మధ్యన గోవా ఎప్పుడు వెళ్ళదా మళ్ళీ? మొన్ననే పోయొచ్చాను. వెళ్తూనే ఉంటాం. వెళ్తా ఉంటారు. అంటే ఈవెంట్స్‌కా లేదంటే ఫ్రెండ్స్‌తో సరదాగా? ఫ్రెండ్స్‌తో సరదాగా తీసుకెళ్తారు అక్కడికి ఇక్కడికి వాళ్ళతో పాటు వెళ్తాను. అయితే ఇప్పుడు ఉప్పల్ బాలు మా అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి రకరకాల లేడీ గెటప్‌లేసుకొని, చీరలు కట్టుకొని, లేదంటే హాయ్ ఫ్రెండ్స్ ఇది కనిపించింది, అది కనిపించింది అని వీడియోలు ఏవోటి చేస్తూ ఉంటారు కదా! ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఎందుకిట్లా చేస్తున్నావు? జనాలు బయట నీ మీద జోకులేస్తున్నారు అని ఎప్పుడన్నా అన్నారా? స్టార్టింగ్‌లో బాధపడ్డారు. ఇప్పుడు ఎవ్వరు ఏమంటలేరు. ఇప్పుడు నాకు నచ్చినట్లే ఉంటున్నా కూడా ఎవ్వరు ఏమంటలేరు.